చాలామంది ఏమనుకుంటారు, మరణ సమయంలో అనుకుంటారు. కానీ ఇక్కడ చకారం ఒకటి వేశాడు వ్యాసుల వారు. అంతకాలేచ అన్నాడు, అంటే కూడా, అంటే మరణ సమయంలో కూడా నన్ను స్మరిస్తూ ఎవడైతే దేహాన్ని విడిచిపెడతాడో వాడు నా యొక్క స్వరూపాన్నే పొందుతాడు, ఇందులో సందేహం ఎంత మాత్రం లేదు అన్నాడు. ఈ శ్లోకంలో భగవంతుడు మరణ విద్యా రహస్యం చెబుతున్నాడు. మరణకాలం చాలా పవిత్రమైంది, మంగళకరమైంది. ఆ సమయాన్ని అతి ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకోవాలి. ఏడుపులతో, పెడబెబ్బలతో, పెద్ద పెద్ద అరుపులతో, దుఃఖ వాతావరణంతో ఆ సమయాన్ని వృధా చేయకూడదు. మరణకాలంలో ఏ భావం ఉంటుందో దానికి అనుకూలంగానే తర్వాత జన్మ సిద్ధిస్తుంది అని మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఎంత మాత్రము దీంట్లో సందేహం లేదు. శాస్త్రవాక్యాలయందు, భగవంతుడి యొక్క పలుకులయందు పూర్ణ విశ్వాసం ఉంచాలి మనం. ఎందుకని? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. పూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వాడికే ఆత్మజ్ఞానం లభించే అవకాశం ఉంది. ఎందుకని? సంశయాత్మ వినశ్యతి అని కూడా భగవంతుడే చెప్పాడు. ఎవడి మనసులో అనుమానాలు ఉంటాయో వాడు నశించిపోతాడు. కాబట్టి మరణకాలంలో కూడా భగవంతుణ్ణి స్మరించేవాడే భగవంతుణ్ణి పొందుతాడు. మాం ఏవా అని పలకటం వల్ల జగన్మోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కానీ, ప్రణవమును కానీ, సాధకుడి యొక్క ఇష్ట దైవాన్ని కానీ స్మరించుకోవాలి. శివనామమో, విష్ణునామమో, అమ్మవారి నామమో, స్కందుడి నామమో, గణపతి నామమో, ఎవరి ఇష్టం అయితే వాళ్ళకి, వెంకటేశ్వరుడు. అయితే విడిచిపెట్టాల్సిందేంటి? కళేబరం. పొందవలసిందేమిటి? భగవంతుడి యొక్క రూపం. మరణ చింతన వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. మరణ చింతనం వల్లనే గౌతముడు బుద్ధుడైనాడు. ప్రతి మానవుడు అనివార్యంగా మరణాన్ని పొంది తీరాలి. ఎందుకని? జాతస్య హి ధ్రువో మృత్యు అని కదా. కానీ మానవుడు మరణం అనగానే భయపడిపోతాడు. అశుభమని, అమంగళమని వాపోతాడు. రాముడు, కృష్ణుడు, రామకృష్ణులు, వివేకానందుడు, రమణుల వారు, రామతీర్థుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్, సోక్రటీసు, అరవిందుడు, త్యాగరాజు, రామదాసు, తులసీదాసు, మీరాబాయి, భక్త తుకారాం, ఆదిశంకరులు, రామానుజులు, ఎంతమందో మహానుభావులు కూడా అనివార్యంగా ఈ స్థితిని పొందిన వాళ్లే కదా, తమ దేహాలను విడిచిపెట్టారే కదా. మానవుడు జన్మించినప్పుడు కోహం కోహం అనుకుంటాడు, నేనెవరు అంటూ రోదిస్తూ పుట్టాడు. చనిపోయేటప్పుడు సోహం సోహం, నేను పరమాత్మని, నేను భగవంతుణ్ణి అనేటువంటి జ్ఞానంతో మరణించాలి. వాస్తవానికి చూస్తే మానవుడు ప్రతి ప్రయాణానికి చక్కగా రెడీ అయి బయలుదేరతాడు. బట్టలు గిట్టలు సర్దుకొని, డబ్బులు పెట్టుకొని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని పోతాడు. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి పోవాలంటే ఆడవాళ్ళు మంచిగా ముస్తాబై ఆభరణాలు పెట్టుకొని, మంచి పట్టు చీరలు పెట్టుకొని పెట్టెలో ప్రయాణం అయిపోతారు. అట్లాగే దూర ప్రదేశాలకు వెళ్ళే యాత్రికులు కూడా ప్రయాణానికి తగినటువంటి ధనం సమకూర్చుకొని, కావాల్సినటువంటి వస్తువులందరూ అన్నీ పెట్టుకొని, మందులు ఇవన్నీ పెట్టుకొని బయలుదేరతారు. కానీ మానవుడు తాను అనివార్యంగా చేయవలసినటువంటి ఈ మహాప్రయాణానికి మాత్రం సంసిద్ధుడు కావడాల. ఏ విధంగా సంసిద్ధత కావాలి? భగవంతుడి యొక్క ధ్యానంతో దేహత్యాగం చేసేటటువంటి సంసిద్ధత కావాలి. దీనికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఏ పని చేస్తున్నా భగవన్నామమే. ప్రహ్లాదుడు అదే కదా చెప్పాడు, పానీయంబులు తాగుచున్, కుడుచుచున్, లక్షించుచున్, సంతతము నారాయణ నామ అనుసంధానుడై అంటాడు. మరచన్ ఏతద్విశ్వమున్ భూవరా అంటాడు. ప్రపంచాన్ని మర్చిపోయాడు ప్రహ్లాదుడు. అయితే భగవంతుడి యొక్క ధ్యానంతో
దేహత్యాగం చేసేటటువంటి వాళ్ళు వాస్తవంగా మహాపురుషులే. అటువంటి మరణాన్ని పొందడానికి మానవుడు తీవ్రమైనటువంటి సాధన చేయాలి. అంత తేలిక కాదు. చిన్నప్పటి నుంచి శరీరానికి మనస్సుకి ఒక నామాన్ని ఆలంబనగా చెయ్యాలి, అలవాటు చేయాలి. అద్భుతమైన శ్లోకం అది. 7వ శ్లోకానికి వెళదాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యతే యుధ్యజం మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్వస్య సంశయగా. అర్జున, కాబట్టి సర్వకాల సర్వావయవస్థలలో కూడా నన్నే ధ్యానిస్తూ నువ్వు యుద్ధం చేయి. ఇప్పుడు యుద్ధం కదా అర్జునుడు చేయాల్సింది. మనం ఏం చేయాలి? ఈ సంసారంలో చేయాలి, సంసార సమరం చేయాలి. నీవు నాయందే నీ మనోబుద్ధులను చక్కగా నిలబెడితే నీవు నన్నే పొందగలుగుతావు, ఇందుకు అనుమానం లేదు అని పరమాత్మ అన్నాడు. మానవ జీవితం అమూల్యమైంది. భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషం వల్ల మాత్రమే అది లభిస్తుంది. ఇటువంటి అమూల్యమైనటువంటి మానవ జీవితము క్షణభంగురమైనది. అంటే బుడగలాగా ఎప్పుడు పోతుందో తెలియదు ఈ ప్రాణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి. తామరాకు మీద ఉన్నటువంటి నీటి బిందువులాగా చంచలంగా ఉంటుంది. నిరంతరం శారీరకమైన మానసికమైన రోగాలతో కూడి ఉంటుంది. ఎప్పుడు మానవుడు మరణిస్తాడో ఎవడికి తెలియదు. వాన రాకడా ప్రాణం పోకడా అని మన వాళ్ళు అంటారు. కాబట్టి మరణ సమయంలో భగవత్ చింతన, స్మరణ, ధ్యానాలు చేసుకోవాలి అని తలంచి జీవితమంతా కూడా వ్యర్థముగా గడిపేవాడు పరమ మూర్ఖుడవుతాడు. ఆ బాగా ముసలితనం వచ్చి ఆ చనిపోయే ముందు అప్పుడు మొదలు పెట్టచ్చులే అనుకుంటే అప్పుడు గొంతుకి కఫం అడ్డం పడి నువ్వు భగవంతుడి నామం చెప్పాలన్నా చెప్పలేవు. ఇది అటువంటి సోమరికి ఎప్పుడు కూడా మరణ సమయంలో దైవచింతనం అనేది రాదు. అతడి జీవితంలో బలీయమైనటువంటి సంస్కారాలు, విషయ చింతనం, జ్ఞాపకం వస్తుంది. అంతేగాని దేవుడు మాత్రం గుర్తుకురాడు. మనం ఒకటి కథ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ చనిపోయే సమయంలోనైనా సరే దేవుడి పేరు చెబుతాడేమోనని ఎంతో ప్రయత్నం చేసి చివరికి నార చూపిస్తే ఆ నారాయణ అంటాడేమో అనుకున్నారట. అనుకోని చూపిస్తే పీచు పీచు అన్నాడు వాడి కర్మగాలి. అంతే. అంటే ఇది ఆకస్మికంగా వచ్చేది కాదు ఈ భగవత్ చింతన. దానికోసం తీవ్రమైన సాధన చేయాలి. జీవితంలో నిరంతరము దైవచింతన జరుగుతూ ఉండాలి. ఆ దైవచింతనతో పాటు నిత్య దైవనిందినటువంటి కర్తవ్యాలను సక్రమంగా నెరవేరుస్తూ ఉండాలి. అది భగవంతుడి యొక్క ఆదేశం మనకి. సర్వేషు కాలేషు మామనుస్మర ముజ్జచ అన్నాడు. ఇది భగవంతుడి ఆదేశం. సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ అన్నాడు. భారతీయ వేదాంత శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోనటువంటి సామాన్య పండితులు అన్నారు, సర్వేషు కాలేషు మాం అనుస్మర అనే భగవంతుడి యొక్క సందేశంలోని సగభాగాన్ని మాత్రమే ప్రబోధిస్తున్నారు. యుద్ధజ అను తర్వాత భాగాన్ని మర్చిపోతున్నారు. రెండు కూడా సమన్వయం కావాలని గీతాచార్యుడి యొక్క ఆదేశం. ఎల్లకాలములందు నన్ను స్మరించు మరియు యుద్ధం చేయి అని కృష్ణ పరమాత్మ ఆదేశిస్తున్నాడు అర్జునుణ్ణి. సాధకులు ఈ రెండు విషయాలు చక్కగా గ్రహించాలి. గృహస్థాశ్రమంలో తాను నిర్వహించవలసినటువంటి విద్యుక్త ధర్మాలను ఆచరించి తీరాలి. అంటే భార్యాబిడ్డల యొక్క పాలన, పోషణ, అతిథి అభ్యాగతులను ఆదరించటం, మాతాపితృలను సేవించటం, భూతదయ, కపటం లేనటువంటి జీవితం, ఇవన్నీ కూడా ఉండాల్సిందే.
గృహస్థాశ్రమంలో. మేం భక్తులవని అనుకుంటూ నిరంతరము ఏకాహాలు, సప్తాహాలు, భజనలు, ఇతరమైనటువంటి ఆడంబరమైనటువంటి దైవ కార్యాలు అహంకారంతో చేయడం అనేది పనికిరాదు అంటున్నాడు. తన యొక్క తల్లిదండ్రుల యొక్క, భార్యాపుత్రుల యొక్క భారాన్ని ఇతరుల మీద నెట్టేసి బదరీకి, కేదారానికి, కాశీ రామేశ్వరాలకి యాత్రలు చేయటంలో పురుషార్థం చేకూరదు. అంత మాత్రం చేత తీర్థయాత్రలను గీతాశాస్త్రం నిషేధించటంలా కర్తవ్య కర్మాచరణ, దైవ చింతన రెండూ కూడా ఏకకాలంలో జరగాలి. ఇది రామా రామా అని జపం చేస్తూ సోమరితనంతో గృహస్థ కార్యాలను చెయ్యకపోతే వాడు తామసికుడవుతాడు తప్ప వేదాంతి కాడు. భగవంతుడు ఏమంటున్నాడు? మనస్సును బుద్ధిని నాకు సమర్పించమని అంటున్నాడు. కానీ మనం టెంకాయ, అరటిపళ్ళు, పూలు, పత్రాలు మాత్రమే భగవంతుడికి సమర్పిస్తున్నాం, హృదయ పుష్పాన్ని సమర్పించడం. దానివల్ల పూర్ణ ప్రయోజనం మనకి లభించదు. మనస్సుని, బుద్ధిని భగవత్పరం చేసినప్పుడే సాధకుడు భగవంతుడు అవుతాడు. మేడ మీద ఉయ్యాల్లో బిడ్డను పడుకోబెట్టి తల్లి తన గృహస్థ కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకుంటున్నా కూడా ప్రతి క్షణం కూడా బిడ్డ గురించే ఆలోచిస్తున్నట్టుగా సాధకుడు తాను ఎన్ని పనులు చేస్తున్నా భగవద్ధ్యానాన్ని మాత్రం సదా చేస్తూ ఉండాలి అంటాడు. కూర్చున్నా, లేచినా, అన్నం తింటున్నా, వంట చేస్తున్నా, స్నానం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా భగవన్నామని చెప్పుకోమంటున్నారు. పురాణ కథలోని అజామిళుల్లాగా మరణ సమయంలో తనకి తప్పకుండా దైవచింతన కలుగుతుందని భావించడం వెర్రితనం. అటువంటి పవిత్రమైనటువంటి భగవద్ధ్యానం ఎప్పుడు కూడా సామాన్య మానవుడికి లభించదు. కాబట్టి జీవితమంతా ఆబాల్య పర్యంతం దైవచింతనతో, దైవారాధనతో గడపాలి అని వేరుగా మనం చెప్పక్కర్లా. మనం చేసే సర్వ కర్మలు కూడా దేవతారాధనలుగా చేయాలి. ఇక 8వ శ్లోకానికి వెళదాం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ అర్జున, అభ్యాసయోగంతో కూడినవాడై మనస్సులో ఇతర చింతనలు లేకుండా ఎవడు ఆ పరమపురుషుని ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి వాడు ఆ దివ్య పురుషుణ్ణి చేరుకుంటాడు అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో ఆ పరమపురుషుణ్ణి పొందే విధానం చెబుతున్నాడు. ఏమిటది? నిరంతరమైన అభ్యాసం. రెండోది అన్య చింతనలు లేనటువంటి మనస్సు. అభ్యాసం యొక్క శక్తి చాలా గొప్పది. నిరంతర అభ్యాసశీలికి అసాధ్యమైనది ఏది ఉండదు. అభ్యాసాన్ని గొప్ప యోగంగా గీతాశాస్త్రం అభివర్ణించింది. అభ్యాసయోగేన తతో మాం ఇచ్చాప్తుం ధనంజయ అని 12వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్పాడు. అర్జున, అభ్యాస యోగంతో నీవు నన్ను పొందు అని చెప్పాడు భక్తి యోగంలో. అలాగే సాధనమున పనులు సమకూరు ధరలోన అని భర్తృహరికి చెప్పాడు కదా. అంటే అభ్యాసం చేత మహా ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు కూడా ఎక్కచ్చు. క్రూరమైన మృగాలు వశమవుతాయి. విమానాలు, రైళ్లు, ఫ్యాక్టరీలు అభ్యాసం వల్ల నడపబడుతున్నాయి. ఒకటేమిటి? అభ్యాసం వల్ల అనేకమైనటువంటి ఘనకార్యాలు, మిక్కిలి దుష్కరమైనటువంటి కార్యాలు కూడా జరిగినవి, జరుగుతాయి కూడా భవిష్యత్తులో. అభ్యాసం అంటే ఏంటి? చేసిన పన్నే మళ్ళా విసుగు లేకుండా శ్రద్ధతోటి, ఆసక్తితోటి, దీక్షతోటి, విశ్వాసంతో చేయడం. మెకానికల్గా కాదు. మనం తెల్లవారుజామున లేవడం మొట్టమొదట కొంచెం కష్టం. శరీరం ఇంకా పడుకో అంటుంటుంది. కానీ
అభ్యాసం వల్ల ప్రయత్నపూర్వకంగా రోజు అదే రీతిని లేస్తూ ఉంటే అదే అభ్యాసం అయిపోతుంది. నీకు అలారం కూడా అక్కర్లా. ఆ టైం కాగానే ఇన్స్టింక్ట్ పనిచేస్తుంది, లేపేస్తుంది నిన్ను. అక్కడ దాకా ఎందుకు? ఏదో ఒక పెద్ద శుభకార్యమో లేకపోతే ప్రయాణమో పెట్టుకుంటే 2ంటికి లేవాలి అంటే అలారం కంటే ముందే లేచి కూర్చుంటావు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన జీవితాల్లోనే. భగవద్ధ్యానాన్ని నిరంతరము చేయటం అనేది అభ్యాసం చేస్తే ఆ భగవద్ధ్యానము లేకుండా అతడు జీవించలేడు. చూడండి, రామరామ అనేవాడు ఏ పని చేస్తున్నా రామ అంటాడు. వాడి నోరు మూతబడదు, మానుకోలేడు. దానివల్ల అతడు ఎంతో ప్రయోజనం పొందుతాడు. ఇక రెండోది, చేతసా నాణ్యగామిన, మనస్సులో ఇతరమైనటువంటి ప్రాపంచిక విషయ చింతనం మానుకోవాలి. సాధారణంగా మనస్సు ఏం చేస్తుంటుంది? ప్రాపంచిక విషయాల మీదనే ఆలోచిస్తూ ఉంటుంది. సాధన చేత మనస్సును అంతర్ముఖం చేయాలి. మనస్సును వేరే విషయాల మీదకి పోతున్నప్పుడు దాన్ని మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మరలించి భగవంతుడి వైపు తిప్పాలి. ఇట్లా క్రమంగా చిత్తం ఏమవుతుంది? ఏకాగ్ర స్థితికి వస్తుంది అభ్యాసం వల్ల. కీటకాన్ని గూట్లో పెట్టి ఒక భ్రమరం నిరంతరం ఝంకారం చేస్తూ ఉంటుంది చుట్టూ తిరుగుతూ. అది దాని చుట్టూ తిరుగుతూ నిరంతర శ్రవణ యోగాభ్యాసం చేత తన యొక్క స్వస్వరూపాన్ని గుర్తెరిగి నిరంతరము దానినే ధ్యానం చేయటం వల్ల ఆ కీటకం కూడా క్రమంగా భ్రమరంగా మారిపోతుంది. అదే భ్రమరకీట న్యాయం. ఇక అటువంటి పరమపురుషుని లక్షణాలు చెప్తున్నాడు ఈ 9వ శ్లోకంలో. కవిం పురాణ మనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేజ్జగం సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ అర్జున, ఆ మహాత్ముడు సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, సర్వశాసనకర్త, అతి సూక్ష్ముడు, సర్వకర్త, చింతింపనలవకానటువంటి రూపం కలిగిన వాడు, ఆదిత్య తేజో విరాజితుడు అంటే సూర్యుడి యొక్క కాంతితో విరాజిల్లుతూ ఉంటాడు, అంధకారమునకు పరమైనటువంటి వాడు అన్నాడు. ఈ శ్లోకంలో సాధకుడు ధ్యానించేటటువంటి పరమపురుషుని యొక్క దివ్యమైన భవ్యమైన వర్ణన చేశాడు. ఆ పరమపురుషుడు కవి. కవి అంటే పద్యాలు రాసేవాడని అర్థం కాదు. కవి అంటే సర్వజ్ఞుడు. గణపతికి కూడా కవీం కవీనాం ఉపవశ్రవంతం అంటాం కదా. భగవానుడు భూత వర్తమాన భవిష్యత్తులను తెలిసినటువంటి సర్వజ్ఞమూర్తి. ఆయనకి తెలియని విషయం ఉండదు. ప్రతి మానవుడి యొక్క మనసులోని అంతరాంతర సీమలలో చెలిస్తూ స్వల్పాతి స్వల్ప భావనలను కూడా ఆ పరమాత్మ గ్రహించగలడు. ఎందుకని? ఆయన సర్వవ్యాపక సర్వజ్ఞమూర్తి. ఆయన పేరే విష్ణువు. ఆయన వ్యాపనశీలత్వం కలిగినవాడు. ఆయన పురాణ పురుషుడు అంటే ఆయనకి ఆది లేదు, అంతం లేదు, సర్వకాలములందు విలసిల్లేవాడు, ఆది మధ్యాంతరహితుడు, సర్వానికి ఆది ఆ మహాపురుషుడే. ఆయనను గ్రహించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన సర్వశాసనకర్త. ఆయన శాసనము చేతనే సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు క్రమబద్ధంగా సంచరిస్తున్నాయి. మహాసాగరములు కూడా ఆయన యొక్క శాసనం వల్లనే చెల్లీల కట్ట దాటకుండా ఉంటున్నాయి. వాయువు ఆయన యొక్క శాసనం మీదనే వీస్తుంది. ఆయన శాసనం లేకుండా ఆకు కూడా కదలదు. మత్తసర్వం ప్రవర్తతే అంటే నా వల్లనే సర్వమును ప్రవర్తిల్లుతున్నదని భగవంతుడు చెప్తున్నాడు. ఆ భగవంతుడే సర్వానికి ఆధారం. ఆయన సర్వలోక మహేశ్వరుడు. సమస్త దేవతాగణాలకి ఆయన సర్వాధిపతి. ఆయన సమస్త లోకాలకి పరమాశ్రయం. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి. ఎందుకని? ఆయన కల్పవృక్షం.
ఆయన కామధేనువు, ఆయన చింతామణి. ఇక అచింత్య రూపం గురించి చెప్తున్నాడు. భగవంతుడు అచింత్య రూపుడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతిమాత గానం చేసింది, వేదవాక్కు. మాటల చేత కానీ, పాటల చేత కానీ, శాస్త్రాల వల్ల కానీ, ఇంద్రియాల వల్ల కానీ, మనస్సు వల్ల కానీ భావింపనలవి కాని వాడు భగవంతుడు. మనస్సు అన్నిటి గురించి చింతించగలదు, కానీ భగవంతుడు గురించి మాత్రం చింత చేయలేదు. ఇక ఆదిత్యవర్ణం అన్నాడు. సూర్యప్రకాశం వంటి వాడని అర్థం. వాస్తవంగా ఆలోచిస్తే సూర్యుడికి తేజస్సునిచ్చేవాడు ఆ భగవంతుడే. సూర్యచంద్రాదులకు తేజస్సు నా వల్లనే కలుగుతుంది అని 15వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పాడు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. భగవానుడి యొక్క దివ్య దీప్తికి ఉపమానం చెప్పాలి అంటే ప్రపంచంలో సూర్యకాంతి తప్ప మరొకటి లేనందువల్ల ఆదిత్యవర్ణం అని చెప్పబడింది. తమసపరస్తాత్ అన్నాడు, అంటే అంధకారమునకి ఆవల ఉన్నవాడనే భావం. అజ్ఞానమనే అంధకారానికి అవతల భగవంతుడు ఉన్నాడు, ఆయన జ్ఞానజ్యోతి. ఈ రీతిగా ఆ పరమ పురుషుణ్ణి సాధకుడు ధ్యానం చేస్తూ ఉండాలి. ఇక 10వ శ్లోకంలో ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణామావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఓ అర్జున, మరణ సమయంలో చెలించినటువంటి మనస్సుతోటి, భక్తితోటి, యోగబలంతో కూడినవాడై 2 కనుబొమ్మల మధ్య భాగంలో ప్రాణములను నిలబెట్టి ఆ దివ్య పురుషుణ్ణి ధ్యానిస్తాడో అటువంటి ధ్యానయోగి ఆ పరమ పురుషుణ్ణి పొందుతాడు అన్నాడు. అంటే నిరంతర యోగాభ్యాసం వల్ల, క్రమబద్ధమైనటువంటి ప్రాణాయామాది సాధనా విశేషాల వల్ల అటువంటి యోగికి ఆంతరంగిక శక్తి కలుగుతుంది. ఇది అటువంటి యోగాభ్యాసాన్ని ప్రతిభావంతుడు, అనుష్ఠానపరుడైనటువంటి ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ యోగాన్ని అభ్యసించి దాన్ని గ్రహించాలి. అంతేగాని పుస్తకాలు చూసి, వీడియోలు చూసి చేయకూడదు. అయితే ఈ యోగానుష్ఠాన క్రమం అందరికీ ఆచరణ యోగ్యం కాదు. ఎందుకని? దానికి తగినటువంటి ఆరోగ్యవంతమైన శరీరం కావాలి, యమనియమాదులతో కూడినటువంటి ప్రవర్తన ఉండాలి, ప్రత్యేకమైన నిర్ణీతమైనటువంటి ఆహార విహారాదులు కలిగినటువంటి కొందరికి మాత్రమే అది అనుష్ఠాన యోగ్యం అవుతుంది. ఆ తరువాత 13వ శ్లోకం చెప్తున్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరస్ అనుస్మరన్ యః ప్రయాతి త్వజం దేహం సయాతి పరమాం గతిం. అర్జున, బ్రహ్మవాచకమైనటువంటి ఓంకారాన్ని జపిస్తూ నన్ను స్మరిస్తూ ఉన్నవాడై దేహాన్ని విడిచి ఏ మహనీయుడు ఊర్ధ్వలోకాలకు పోతున్నాడో అటువంటి పుణ్యాత్ముడు పరమగతిని పొందగలుగుతాడు అన్నాడు. ఈ శ్లోకంలో ఓంకార ఉపాసన గురించి చెప్తున్నాడు. గిరామస్యేకమక్షరం అని గీతంలోని భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పాడు. ఓంకారం అనేది భగవత్ స్వరూపం. తస్య వాచక ప్రణవః అని చెప్పబడింది. కాబట్టి ప్రణవోపాసనం అనేది సర్వశ్రేష్టం. అది సాధనం, సాధ్యము కూడా అయి ఉన్నది. యోగానుష్ఠాన పరుడు ప్రణవోపాసన చేసి దేహత్యాగం చేయాలి. ఉపాసన ద్వారా, ధ్యానము ద్వారా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత బ్రహ్మలోకానికి పోయి అక్కడ జ్ఞానాన్ని పొంది విముక్తిని పొందటం అనేది క్రమముక్తి అని చెప్పారు. సంపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహం, ఓంకారోపాసనం ఈ విధానంలో ప్రధానమైనవి. ధ్యాన మార్గం అనేది చాలా కష్టసాధ్యమే, కానీ నిరంతర యోగాభ్యాస పరుడికి ఇది కూడా సులభ సాధ్యమే
అవుతుంది అంటున్నాడు భగవంతుడు. ఇక 21వ శ్లోకం చూద్దాం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్జున, ఇంద్రియాలకి అగోచరమై నాశనరహితమైనటువంటి మోక్ష నిలయమే పరమగతి అని చెప్పబడుతుంది. ఏ ధామానికి చేరిన తరువాత మళ్ళా తిరిగి రావడం ఉండదో అది నా పరంధామము అంటున్నాడు. అంటే ఎక్కడికి వెళితే జన్మరాహిత్యం కలుగుతుందో అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని గురించి వర్ణిస్తున్నాడు. అది ఇంద్రియాలకు అగోచరం, నాశనరహితం. అయితే ఈ స్వరూపాన్ని పొందడం అప్రాప్య వస్తువు, ప్రాప్తి కాదని సాధకులు గుర్తించాలి. అంటే అప్రాప్య వస్తు ప్రాప్తి కాదు అని సాధకులు గుర్తెరిగారు. అంటే సచ్చిదానంద సర్వజ్ఞ సర్వవ్యాపక పరబ్రహ్మము తానే అని గ్రహించినటువంటి వాడికి పునర్జన్మ అనేది ఉండదు. మళ్ళీ పుట్టడు వాడు. 26వ శ్లోకం చూద్దాం. శుక్లకృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాచ్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. అర్జున, ఈ జగత్తులో శుక్లగతి, కృష్ణగతి అని 2 మార్గాలు శాశ్వతమని ఉన్నాను. ఇందులో మొదటి దాని వల్ల జన్మరాహిత్యం, రెండో దాని వల్ల పునర్జన్మ కలుగుతుంది అంటున్నాడు. ఈ 2 మార్గాలు కూడా నూతనంగా కల్పించబడినవి కావు, సనాతనమైనవి. అంటే భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందిన వాళ్ళకి మాత్రమే జన్మరాహిత్యం లభిస్తుంది. పుణ్యకర్మల వల్ల పుణ్యలోకాలు, అందులో తాత్కాలిక భోగాలు మాత్రమే లభిస్తాయి. దానివల్ల మోక్షం లభించే అవకాశం మాత్రం లేదు. చివరి శ్లోకం 28. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అచ్చేతి సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. అర్జున, వేదాధ్యయనం వల్ల, యజ్ఞయాగాదుల వల్ల, తపస్సు వల్ల, దానముల వల్ల కలిగేటటువంటి మహాఫలితాలన్నీ కూడా యోగి అయినటువంటి వాడు అతిక్రమిస్తూ ఉన్నాడు. పైన చెప్పినటువంటి విషయాలను గ్రహించినటువంటి యోగి పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మస్థానాన్ని పొందుతున్నాడు అన్నాడు. ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగిసింది. పార్థసారథి ఫలశ్రుతి రూపంలో ఈ దివ్యమైన భవ్యమైనటువంటి శ్లోకాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ అధ్యాయంలో విషయగ్రహణం వల్ల కలిగే మహిమ చెబుతున్నాడు. గీతాచార్యుడి యొక్క వదనము నుండి మధురమైన వాణి వర్షిస్తూ ఉంది. గురుకుల వాసం చేసి నియమనిష్టలతో గురు యొక్క సేవ చేస్తూ బ్రహ్మచర్యాది వ్రతాలను అనుష్ఠానం చేస్తూ సాంగోపాంగంగా వేదాధ్యయన పారాయణముల చేత ఎటువంటి మహిమ కలుగుతుందో, వివిధములైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను శాస్త్రానుసారంగా చేయటం వల్ల ఎటువంటి ఫలితం సిద్ధిస్తుందో, శారీరక వాచిక మానసిక తపస్సుల చేత కృచ్ఛ చాంద్రాయణాది వ్రత అనుష్ఠాన నియమాల వల్ల ఏ మహిమ కలుగుతుందో, దేశకాల పాత్రాదులను గుర్తిస్తూ చేయబడినటువంటి భూ గృహ హిరణ్యాది వివిధ దానముల వల్ల కలిగే మహాఫలితం ఏమున్నదో అటువంటి మహాఫలితాన్ని మించినటువంటి ఉత్తమోత్తమమైనటువంటి మహాఫలం ఈ అధ్యాయంలో వివరించబడినటువంటి తత్వాన్ని గ్రహించినటువంటి వాళ్ళకి లభిస్తుంది. అటువంటి సాధకుడికి లభిస్తుంది. ఈ అధ్యాయంలో 7 ప్రశ్నలను గురించినటువంటి అమృత తత్వాన్ని చక్కగా గ్రహించినటువంటి వాడికి సర్వ సత్కర్మల ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది. గీతాబోధ అమృత తత్వాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి యోగి అన్ని పుణ్యలోకాలను అతిక్రమించి పరబ్రహ్మస్థానాన్ని పొందగలుగుతాడు. అదే పునరావృత్తి రహితమైనటువంటి పరమపదం. ఇక మళ్ళీ జన్మెత్తడు వాడు అని ఈ యొక్క అక్షర పరబ్రహ్మ యోగాన్ని
భగవానుడు ముగించాడు. మనం కూడా రేపు 9వ అధ్యాయం మొదలు పెడదాం. రాజవిద్య రాజగుహ్య యోగం. అప్పటి వరకు శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహం మనందరి మీద వర్షించాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ ప్రవచన ఫలితాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణారవిందాల వద్ద సమర్పించి స్వస్తి పలుకుతున్నాం. రేపు కలుసుకుందాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.